शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నేను డాక్టర్ సునీల్ దాచిపల్లి అండి, సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ని, అంటే ఆర్థ్రోస్కోపీ అంటాము, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఇవాళ నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్గా ప్రజలకి అవగాహన తీసుకురావడానికి. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అనేవి భారతదేశంలో మన ఏ దేశానికి తక్కువ లేకుండా అన్ని రకాల ట్రీట్మెంట్లు వస్తున్నాయి. కాకపోతే కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చెయ్యవు. ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్నిసార్లు మోసపోతాము, కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి. సో అందుకని ఇవాళ అసలు ఫస్ట్ ప్రజలందరికీ ఈ మోకాళ్ళ అరుగుదల గురించి ఒక అవగాహన. ఎందుకు అంటే అన్నిటికన్నా ముఖ్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అరుగుదల అనేది అందరికీ తప్పదు. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ అభ్యసించిన తర్వాత లండన్ వెళ్ళి 10 సంవత్సరాలు లండన్లో అక్కడ చేశాను. రైటింగ్టన్ హాస్పిటల్ అని ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్లో పనిచేశాను. అక్కడ ఆయన 1966లో చేసిన ఆపరేషన్లు నేను 2006లో మార్చాను. అంటే మనకి అప్పుడు చేసినయే 40 సంవత్సరాలు వచ్చినాయి. అంటే మరి అప్పుడు చేసి 40 సంవత్సరాలు వస్తే ఇప్పుడు చేసి ఇంకా ఎక్కువ రావాలి లెక్క ప్రకారం. అంటే అందరికీ రాలేదు, బట్ మంచిగా కాలు జాగ్రత్త కాపాడుకున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది, మన్నిక అనేది వస్తుంది. ఎందుకంటే అది చేసిన మెటల్ మంచిది కాబట్టి. సో అందుకని ఇవాళ మన ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ అసలు ఎవరికి అవసరం, ఆపరేషన్ అందరికీ అవసరమా, లేదంటే ఆపరేషన్ లేకుండా కూడా చేయొచ్చా, ఇవన్నీ మనం ఇవాళ చూద్దాము. సో అన్నిటికన్నా ముఖ్యము ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏంటంటే అర్లీగా గుర్తుపడితే మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించి, ముఖ్యంగా మోకాలు ఎక్స్రే నిలబెట్టి తీయాలి, పడుకోబెట్టి కాదు. నిలబెడితేనే అది ఎంత అరిగిందని తెలుస్తుంది. దాన్ని గ్రేడింగ్ అంటాం. 4 గ్రేడ్లు ఉంటాయి ఆర్ స్టేజెస్. ఫస్ట్ 2 స్టేజ్ల్లో ఇంజెక్షన్లు చేసుకుంటే బాగా పనిచేస్తాయి. 3వ స్టేజ్లో డౌట్ఫుల్, కానీ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ 4వ స్టేజ్ అంటే బాగా అరిగిపోయి కాళ్ళు వంకర్లు అయిపోయి నడవలేని పరిస్థితిలో వాళ్ళకి ఆపరేషన్ భయం అయ్యి ఇంకేం చేస్తున్నారు, ఎక్కడెక్కడో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆపరేషన్ అవసరం లేదు, ఇంజెక్షన్లు చాలు అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్లు చేసుకుంటున్నారు. పోనీ చేసుకున్న తర్వాత గ్యారంటీగా సెట్ అవుద్దా అంటే దాంట్లో 95% అందరూ మళ్ళా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. మరి మనం పెట్టిన లక్షలు ఎక్కడికి పోయినాయి? దీనికోసం అని అందరికీ ఫస్ట్ మోసపోవద్దు. మీరు ఫస్ట్ 2 స్టేజెస్ చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే మనం ఇచ్చేది ఆ గుజ్జు లాంటి పదార్థం లోపల కొత్త కణాలు ఫామ్ చేసి ఈ అరుగుదలని స్లో చేస్తుంది. అది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఏంటంటే ఒక ఇంజెక్షన్ వేసుకోగానే ఏదో మంత్రం వేసినట్టుగా జీవితేసి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అరగాల్సింది 10-15 సంవత్సరాల వరకు లాగొచ్చు. అదే 3వ స్టేజ్లో కొంచెం డౌట్ఫుల్. 4వ స్టేజ్లో ఏంటంటే అక్కడ ఏమి కణాలు లేవు, అక్కడ మొత్తం అరిగిపోయింది బటతల్లాగా. ఇంకా అక్కడ ఏం లేనప్పుడు మీరు ఎన్ని ఇంజెక్షన్లు చేసినా లాభం ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఒక్కొక్క కాలికి 1,50,000 ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే నెల రోజులు వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది ఎర్లీ స్టేజెస్లో. ఇప్పుడు నెక్స్ట్ వస్తే మనకి మోకాళ్ళ మార్పిడి. కామన్గా అందరికీ భయం ఏంటంటే అమ్మో ఆపరేషన్ చేసుకుంటే నొప్పులు ఎక్కువ అంట కదా, ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా నొప్పులు ఉంటాయంట కదా. దాని తర్వాత కొంతమంది చేసుకుంటే ఇప్పుడు కొంతమంది నడుస్తారట, తర్వాత కొన్నిసార్లు అసలు నేను నడవలేను, ఇప్పుడు కొద్దో గొప్ప నడుస్తున్నా నేను, అది ఫ్యూచర్లో నడవలేకపోయి మూలపడిపోతే నన్ను ఎవరు చూస్తారు. ఇంకొంతమంది ఈ తర్వాత బెడ్ రెస్ట్ చాలా ఉంటుందంట కదా, నాకు చేసేటోళ్ళు ఎవరూ లేరు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు లేదా ఇంకెక్కడో ఉన్నారు, చేసేటోళ్ళు ఎవరు లేరు, నేను చేయించుకోలేను. ఇన్ని రకాల భయాలు. అసలు దీంట్లో ఏది కూడా సత్యం లేదు, అన్నీ సత్య దూరాలే. ఎందుకు అంటే ఫస్ట్ నొప్పి అనేది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి చాలా నొప్పులు తక్కువ ఉన్నాయి. సో చేసే పరికరంతో అండ్ ఆల్సో టీమ్ అంటాము, పెయిన్ టీమ్ అంటాం. ఈ పెయిన్ టీమ్ తోటి చేస్తే ఏంటంటే మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్లు వాడతాం. నొప్పి ఇంజెక్షన్లు కావయి, నర్వ్ బ్లాక్స్ అంటాము. ఇట్లాంటి చేసి పొద్దున చేస్తే సాయంత్రం కల్లా నడిపిస్తున్నాం మెజారిటీ పేషెంట్స్ని. సో ఇంకా బెడ్ రెస్ట్ ఏముంది, మీరు హాస్పిటల్లో ఉన్న 3 రోజుల్లో నడవటము, బాత్రూమ్కి వెళ్ళటము, మెట్లు ఎక్కడం అన్నీ నేర్పించి ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా వాకర్ పట్టుకొని ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటారు ఒక నెల రోజులు. 2వ నెల బయట ఇంట్లో పనులు అవన్నీ చేస్తారు. 2 నెలల తర్వాత బయట పనులు, 3 నెలల తర్వాత ఎక్కడైనా తిరగవచ్చు.
చాలామంది 3 నెలల తర్వాత అసలు చేసామో లేదని మర్చిపోతారు కూడా, అంత బాగా ఉంటాయి. ఇస్తాము, దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాము. కొంతమంది ఏమంటారు, అమ్మో అది చేసుకుంటే కింద పడిపోతే ఇరిగిపోద్దట కదా,